వైసీపీ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపు వెళ్ళిపోతారు అన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున చేసుకొస్తున్నారు. అందులో జనసేనలోకి వెళ్తారంటూ మొన్నటిదాకా బాలినేని పేరు ప్రచారంలో ఉంది. బాలినేని మాట్లాడారంటూ తెలుగుదేశం వాళ్ళు కొన్ని సోషల్ మీడియా పోస్టులు కూడా పెట్టారు. బాలినేనేమో దాన్ని తోసిపుచ్చారు, అయిపోయింది. బాలినేని సైలెంట్గా ఉన్నారు. తనేదో 20 మంది కార్పొరేటర్లను ఒంగోలు నుంచి తీసుకుపోయి హైదరాబాద్లో కూర్చుంటే ఆ 20 మందిని తీసుకుని బాలినేని తెలుగుదేశంలో చేరిపోతున్నా అన్నటువంటి ప్రచారంతో ప్రారంభమై ఆ తర్వాత బాలినేని జగన్ ఎట్లా అన్నాడు, ఈవీఎంల గురించి ఎట్లా అన్నాడు, ఇవన్నీ జరిగిపోయాయి. తెరా చూస్తే అవన్నీ నేను అనలేదు మొర్రో అని చెప్తున్నాడు ఆయన. ఆయన మాటని ఎవరు పట్టించుకో. ఆయన కూటమిలోకి వెళ్తాడా లేదా, వైసీపీలో ఉంటాడా లేదా తెలియదు. నేను వైసీపీలోనే ఉంటాను అంటూ ఒక అధికారిక ప్రకటన ఆయన నుంచి రాకపోవడం ఇక్కడ వీళ్ళకి ప్రయోజనమే. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ సామినేని ఉదయభాను వెళ్ళిపోతారు, జగ్గయ్యపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ అయినటువంటి సామినేని ఉదయభాను వెళ్ళిపోతారు అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఎందుకంటే సామినేని ఉదయభాను మొదటి నుంచి కాంగ్రెస్ వాడు, ఎప్పుడు తెలుగుదేశం వేరే పార్టీలు మారినవాడు కదా. కాంగ్రెస్ నుంచి వైసీపీ అదే కదా దాని రూపాంతరం చెందింది. ఇందులోకి వచ్చేసాడు, అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాడు. ఇంకోటి అక్కడ శ్రీరామ్ తాతయ్య బలమైనటువంటి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు ప్రజెంట్ అంత స్ట్రాంగ్గా ఉంటే ఈయన్ని తీసుకోవడానికి ఒప్పుకుంటారు. అందులో ఈయన జనసేనలోకి అంటున్నారు. జనసేనలోకి అయితే కనుక ఒప్పుకోవాలి. కానీ ఏది మొన్న బాలినేని కూడా అట్లాగే చెప్పారు. మరి వీళ్ళు వస్తానంటే పవన్ కళ్యాణ్ రావద్దంటున్నారా, లేకపోతే వీళ్ళ గురించి ప్రచారం మాత్రమే చేస్తున్నారా తెలియాల్సి ఉంది. సామినేని ఉదయభాను ఏం క్లారిటీ ఇస్తారో చూద్దాం.